ఈ క్వెషన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. హ్మ్. "ఏరా అంతేనా మరి పరిస్థితి ఏం లేదా?" ఇలా మాట్లాడేవాళ్ళుంటారు. ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్‌లో గాని రకరకాలుగా. అంటే ఫిజికల్ ఇనబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులేయటం, కర్మగాలి అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో, మనం పెళ్లి చేసుకోపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న ఒక భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడవ్వడానికి కారణం. ఒకడు మొగుడవ్వడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. అవును సార్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడది చాలా పాతదయిపోయింది గానీ, చూసినోళ్ళు చూసారు. కానీ ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా. అరే! పియర్ ప్రెషర్ గురై చేసుకోకండి. నారాయణమూర్తి గారున్నారండి. నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లన్నదే వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులున్నాయి. అవును. టప్పని ఆయన ఒక రోజొచ్చి లేదు లేదు తోడుండాలి. నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూసాను. మనం పెళ్లి చేసుకోవాలి కదా! అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అనేది బ్యాడ్. హ్మ్. నేనిప్పుడు పెళ్ళికి వ్యతిరేకంగా నేను ఎవరికీ ఏ సలహా ఇవ్వననుకోండి అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బావుంటదో చెప్పే ప్రాసెస్‌లో నేను తోడుండాలని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని జెప్పారు. చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరిచ్చిన కాషను అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్‌గా. మీరేమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు. హ్మ్. బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా జేసేయాల. అప్పుడు అలా చెప్తా. అనిపిచ్చే అమ్మాయి నా లైఫ్‌లోకి రావాలి. రావాలి. సో, ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్. హ్మ్. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడైనా చేస్తాడు.